ఎంత చెప్పినా సరే అదే వంకర బుద్ధి, వంకర బుద్ధి, వంకర బుద్ధి. అంటే ఇంటి పేరు సుంకర అని తీసేసుకొని వంకర అని పెట్టుకో బావుంటదనమాట. నువ్వు గుండె కోల్తే మతం ముసుగులో పడి దొర్లుతున్నావు కాబట్టి ప్రతి దానికి మతం, 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 మతం అన్నారు. మతం లేకపోతే బతకలేరు ఈళ్ళు. మన పెద్దలు ఒక సామెత చెప్తారండి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు గిట్టుకుతో పోతాయని. అంటే మనం పుట్టినప్పుడు ఏ బుద్ధులుంటాయో, ఆ బుద్ధులు మనం చచ్చిన తర్వాతే పోతాయంట. చిత మీద కాలిన తర్వాతే పోతాయి. ఈ మధ్యలో మనం ఎంత చెప్పినా పోవు అని చెప్పేసి అంటారనమాట. సో, ఈ సామెత సరిగ్గా ఎవరికి సరిపోతుందంటే, ఈ వంకర ఆమెకి సరిపోతుంది. వంకరగానే మాట్లాడుతదనమాట. ఎంత చెప్పినా సరే అదే వంకర బుద్ధి, వంకర బుద్ధి, వంకర బుద్ధి. అంటే ఇంటి పేరు సుంకర అని తీసేసుకొని వంకర అని పెట్టుకో బావుంటదనమాట. ఈ సో కాల్డ్ తీస్మార్ బత్తా ఏమంటుందంటే ఎప్పటి వరకు బానే బీజేపీ ముసుగులోను, హిందూ ముసుగులో బతికాం కదా! సో, ఈవిడ గారేంటిదంటే, జరిగిన చరిత్రను కూడా మార్చేస్తదనమాట. సో, అది కోర్ట్‌లో ఇచ్చిన తీర్పులు కానివ్వండి, లేకపోతే బుక్‌లో ఉన్న హిస్టరీ కానివ్వండి, ఏదైనా మార్చేస్తాం మేము. ఏమంటుందంటే, చూద్దాం. ఎందుకంటే, ఈ సో కాల్డ్ కొంతమంది సొల్లు యాంకర్స్ ఉంటారు కదండీ! ఈ వీళ్ళు కూడా ఏంటిదంటే, ఈలో బతికే ఛానల్సే అనమాట. సో, ఒక ఇంటర్వ్యూలో ఏమంటుందంటే ఈవిడ విందాం. కాపాడడానికి మేం కాదా హిందువులం, మాకంటే కట్టర్ హిందువు ఎవరు ఉంటారు? అయోధ్య రామ జన్మభూమి ఇష్యూ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ రాముడు మిత్ అంటే మిథ్య, నిజంగా జరగలేదు రామాయణము. రామాయణం అనేది ఒక కల్పిత పాత్ర, రాముడు అనేది ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. దీనికి నేను ప్రూఫ్స్ తో మాట్లాడతానండి. ఈ సో కాల్డ్ సొల్లుబత్త ఏమంటుందంటే, అయోధ్యరామ ఇష్యూ జరుగుతున్నప్పుడు అప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఏమన్నదంట, శ్రీరాముడు అసలు ఒరిజినల్ క్యారెక్టరే కాదు, ఒక కల్పిత పాత్ర. అక్కడ ఏదైతే మనకి పురాణం ఉందో ఆయనకి సంబంధించేదంతా కల్పిత పాత్ర అని చెప్పేసి ఎవరన్నారంటండి? కాంగ్రెస్ అన్నదంట. ఎప్పుడు? అయోధ్యలో రామభూమి ఇష్యూ కోసం జరుగుతున్నప్పుడు. మీకు అర్థమయ్యే ఉంటుందండి. నిజంగా ఇది అప్పుడు జరిగిందా? ఆ స్టేట్మెంట్ ఎప్పుడొచ్చింది? చూద్దామా? కావాలంటే ఇది మీరు గూగుల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే రాముడు అసలు దేవుడే కాదు, ఇదంతా కూడా ఒక కల్పితం అని చెప్పేసి ఎప్పుడన్నారంటే అది సెప్టెంబర్ 2007 సందర్భంలో. అది కూడా ఏంటిదంటే అయోధ్య రామభూమికి సంబంధించింది గాదు. అదెక్కడంటే తమిళనాడు సముద్ర తీరంలో తవ్వకాలు జరిపి ఓడల రవాణా కోసము ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని చూసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. ఆ ప్రాజెక్ట్ పేరేంటంటే సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్ట్ అన్నమాట. అక్కడ ఒక ప్రాజెక్ట్ ని పెడితే ఏంటిదంటే ఓడల రవాణా అనేది ఈజీ అవుతుందని చెప్పేసి అన్నారనమాట. సో అప్పుడేంటిదంటే ఏదైతే మనకి రామసేతు ఉందో ఆ రామసేతు అనేది ధ్వంసం అవుతుంది అని చెప్పేసి బీజేపీ అంటే మతం ఉంటే పరిగెట్టుకొచ్చేస్తాం కదా మనము. సో బీజేపీ అండ్ కొన్ని హిందూ సంఘాలు సుప్రీం కోర్టుని ఆశ్రయించారనమాట. సో అప్పుడేమన్నదంటే సుప్రీం కోర్టు దానికి సంబంధించిన ప్రతీది కూడా అంటే ఏదైతే వీళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు రామసేతు గురించి, ఆ రామసేతుకు సంబంధించిన ప్రతిదీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ కావాలని కోర్టు చెప్తే, అప్పటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అండి, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటిదంటే సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసిందనమాట. ఆ అఫిడవిట్ లో ఏమన్నదంటే రామాయణంలో పేర్కొన్న సంఘటనలకు గాని, శ్రీరాముడు మరియు ఇతర ఉనికికి గాని ఎలాంటి చారిత్రక గాని శాస్త్రీయ ఆధారాలు లేవు అని చెప్పేసి పేర్కొందనమాట. అంటే వాళ్ళు చెప్పింది ఏంటిదంటే ఫైనల్ గా రామసేతు అనేది మానవ నిర్మితం కాదు, ఎవరో కట్టింది కాదు, జస్ట్ అది సహజ సిద్ధంగా ఏర్పడని ఇసుక దిబ్బలు అని చెప్పేసి ఏదైతే ఏఎస్ఐ ఉందో ఆ ఏఎస్ఐ వాదించింది అనమాట. వీళ్ళు ఏమన్నారంటే లేదు లేదు అది కాంగ్రెస్ చెప్పించింది అని అన్నారు. ఎందుకనంటే అప్పుడు అధికారంలో ఉన్నది గవర్నమెంటే కదండి. సో అధికారంలో ఉన్నది గవర్నమెంటే కాబట్టి గవర్నమెంటే ఇలా అన్నది. ఏంటిది మన్మోహన్ సింగ్ గారే రాముడిని ఒక మిత్ కాల్పనిక కథ అని చెప్పింది అని చెప్పేసి పెద్ద రూమర్ అనేది క్రియేట్ చేశారు. యాక్చువల్లీ ఆ వర్డ్ చెప్పింది ఎవరు? ఏఎస్ఐ. ఆ తర్వాత ఏమైందంటే దేశవ్యాప్తంగా ఈ బీజేపీ అండ్ హిందూ సంఘాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎందుకనంటే శ్రీరాముడిని కోట్లాది మంది దేవుళ్ళ భావిస్తారు. శ్రీరాముడు అస్తిత్వాన్ని ప్రభుత్వం ప్రశ్నిస్తుందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. సో అప్పట్లో పరిస్థితి చేయి దాటడంతో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జోక్యం చేసుకుని ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు. సో అలాంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారనమాట. అప్పుడు ఏదైతే అఫిడవిట్ ను దాఖలు చేసిందో ఏఎస్ఐ దాన్ని ఏఎస్ఓ ఉపసంహరించుకుందనమాట. సో అప్పుడు ఆవిడ ఏమన్నారంటే రాముడు కోట్ల మంది ప్రజల నమ్మకం కాబట్టి ప్రభుత్వానికి ఎవరు మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదు అని చెప్పేసి అన్నదనమాట. సో నువ్వు చెప్తున్న ఏదైతే ఈ సో కాల్డ్ సొల్లు పురాణం ఉందో ఆ సొల్లు పురాణానికి అలాగే అయోధ్య రామ మందిరానికి ఓకే కాంగ్రెస్ కి సంబంధం లేదమ్మా. ఇదంతా ఏదైతే కాల్పనిక కథ అని చెప్పేసి చెప్పారు చూడు, అదంతా ఎప్పుడు జరిగింది? సేతు సముద్రం ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు, అది కూడా 2007లో జరిగినప్పుడు ఈ వర్డ్ వచ్చిందనమాట. ఫస్ట్ సారికి దొరికిపోతాం మనం బౌల్డ్ బత్తాయిలం అనమాట. సో ఇంకొకటి వాగుతుంది చూద్దాం.
ఇక బిఆర్ఎస్ పార్టీ అంటే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని. అయోధ్య నుంచి రామ జన్మభూమి అక్షంతలు వస్తే బియ్యం గల్ప పసుపెయ్య పంచ అని మాట్లాడిన కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఓన్లీ బిఆర్ఎస్ పార్టీని అంటున్నావేంటమ్మా? రేవంత్ రెడ్డి గారిని వదిలేసావే, కొడతారనా? మామూలు కొట్టరనమాట, ఆ జోడు ఈ జోడిచి కొడతారనమాట. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి, ఈ ఇష్యూ అంతా జరిగింది ఎప్పుడు 2024లో, అది కూడా ఎలక్షన్స్ కి ముందు. రేవంత్ రెడ్డి గారు మీడియా ముందు బహిరంగంగానే బీజేపీ విధానాలను పొట్టు తోవేశారనమాట, చేపను తోమినట్టు. ఏమన్నారైనా, ఇప్పుడు ఎంత అర్జెంట్ గా ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకంటే ఆ టైంలో ఎలక్షన్స్ అనేవి ముందున్నాయి. సో దీన్నంతా మీరు రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నారు. శ్రీరాముడు మీకు ఒక్కడికే కాదు, మందరికీ దేవుడే. బీజేపీ మాత్రమే అయోధ్యాంశాన్ని అలాగే ఏదో రాముణ్ణి భుజాలకి ఎత్తేసుకున్నట్టు మాట్లాడొద్దని చెప్పేసి ఆయన అన్నారనమాట. డైరెక్ట్ గా అన్నారు. ఇంకొకటి కూడా అన్నారు ఆయన, ఏంటిది, హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లిళ్లలో గాని పండుగల్లో గాని శుభకార్యాల్లో మాత్రమే దీవించడం కోసం అక్షంతలు ఉపయోగిస్తారు. బట్ ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో ఆ బీజేపీ వాళ్ళు రాముడి పేరును అడ్డు చెప్పుకొని అయోధ్య ప్రాణ ప్రతిష్టను అడ్డు పెట్టుకుని ఏకంగా ఇంటింటికి మీరు ఏవైతే అక్షంతలు ఉన్నాయో అక్షంతలను పంపిణీ చేసేస్తున్నారని చెప్పేసి రప్ప రాళ్ళు ఇచ్చేస్తారనమాట ఆయన. అప్పుడు వినిపించలేదా నీకు? ఇంకొకటి ఏంటిది, అప్పటికే రామ మందిర నిర్మాణం ఏమి పూర్తి కాలేదు. పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావిడికి కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆ టైంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన బ్రాండ్ అంబాసిడర్ గారు పొట్టు దులిపేశారు అనమాట మిమ్మల్ని. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇక ఆ తర్వాత ఇదే విషయాన్ని కేసీఆర్ గారు కూడా అన్నారు. ఏంటిది, మీరు ఇప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటిదంటే పెళ్లిళ్లలోనూ అలాగే పూజల్లోనే అక్షంతలు ఉపయోగిస్తాము. ఇంత హడావిడిగా మీరు అక్షంతలు ఎందుకు ఇస్తున్నారు అంటే ఎలక్షన్స్ లో కూడా దేవుణ్ణి వాడుకుంటున్నారా? అలాగే అక్షంతలు మేము కూడా కలిపేస్తామని చెప్పేసి ఆ సందర్భంలో అన్న మాట అనమాట అది. ప్రతిదానికి ఏదంటే నువ్వు ఒక మిత్ క్రియేట్ చేస్తావు అనమాట. ఇక్కడ నువ్వు ఒక కాల్పనిక కథ క్రియేట్ చేసేస్తావు అనమాట. చేసేసి బాబోయ్ మేమే దేశాన్ని ఉద్ధరించేస్తున్నామని చెప్పేసి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం. ఇంకా ఏమంటుందంటే ఈవిడ, నేను ఇంకొక విషయమే మాట్లాడతాను. పార్టీ లీడర్ భారతీయ జనతా పార్టీ భరతమాత కోసం, భారత్ మాతకి జై, జై శ్రీరామ్ అంటూ ఈ నాగరికత కోసం నిలబడి కలపొద్దు, మీరన్నీ కలపొద్దండి. శంకర మౌనిక వంకర మౌనిక నువ్వన్నీ కలపొద్దు. భారత్ మాతకి జై అని భారత్ లో పుట్టిన ప్రతివాడు అంటాడు. వందే మాతరం అని భారత్ లో పుట్టిన ప్రతివాడు అంటాడు. భారతదేశ సాంప్రదాయాల్ని సంస్కృతులను అందరూ గౌరవిస్తారు. బీజేపీ మాత్రమే నాగరికతను రక్షిస్తుందా? సరే, ఒక మాట అడుగుతాను. ఇంకేమంటుందంటే ఈవిడ, బీజేపీ అనేది మతానికి సంబంధించిన పార్టీ కాదు అని అంటుంది. సరే, నాగరికత అనేది దేనికి సంబంధించిందండి చెప్పండి ఒకసారి. నాగరికత అంటే ఏంటి, దేనికి సంబంధించి నాగరికత అని అంటారు? సరే, మీరు బీజేపీ వాళ్ళు అసలు మతానికి సంబంధించిన వాళ్ళు కాదు కదండి. అసలు మతం పేరు అనేది మనం కల్లో కూడా తీసుకోము కదా. మరి అలాంటప్పుడు నోరు తెరిస్తే ధర్మం కోసమని, హిందూ ధర్మ పరిరక్షణ కోసమని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఈ 3 మాటలు కూడా ఒక మతానికి సంబంధించినయే. మీరు మతం ముసుగులో ఉండరు, ఓన్లీ దేశ అభివృద్ధి కోసమే ఉంటున్నప్పుడు ఈ 3 పదాలను ఎందుకు వాడుతున్నారు చెప్పండి. నువ్వు వాడొద్దు అంటావంటే వాడుకోండి. ఎప్పుడు మీరు మతానికి సంబంధించినప్పుడు అప్పుడు మాట్లాడుకోవాలి. మతాన్ని రాజకీయాలని కలిపేస్తానంటే ఎలాగా? ఏదో మగవాళ్ళు ఈ కులాల మధ్యన వీటి మధ్యన మాట్లాడడం చూసాం కానీ ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఈ బ్రాండ్ బత్తాయిలు 5గురు ఉన్నారు కదండి, ఎంత చండాలం అంటే అంత చండాలం అనమాట. చీ అనిపించుకుంటున్నారు మిమ్మల్ని. చీ అనిపించుకుంటున్నారు. పొద్దుట లేస్తే ఆ మతమోని తిట్టాలా, ఈ మతమోని తిట్టాలి. ఇంకొకటి ఏమన్నదంటే ఈవిడ, ఏదైతే క్రిస్టియన్ ముస్లిం ఉందో వాళ్ళు దేవుళ్ళనంట, కాకపోతే వాళ్ళు నిమ్న దేవుళ్ళు, బేసిక్ దేవుళ్ళు అంట. వాళ్ళు ఏదైతే హిందూ మతంలో ఉన్న దేవీ దేవతలు ఉన్నారో వాళ్ళు హై కేటగిరీ దేవతలు అంట. మీకు అర్థమైందండి? సో ఈ 2 మతాలకు సంబంధించిన దేవుళ్ళు ఏంటంటే లో కేటగిరీ అంట, హిందూ మతంలో ఉన్న దేవీ దేవతలు హై కేటగిరీ అంట. మరి ఇప్పుడు ఈ మాటలు రెచ్చగొట్టేటట్లేవండి, మతం ఉన్మాదంతో కొట్టుకున్నట్లేవి ఇవి. వాళ్ళు ఏమంటది, మాకు అసలు మత ఉన్మాదం అంటే తెలియదండి. మరి ఈ మాటలు ఏంటిది? సరే, బేసిక్ ప్రకారమే కదండి. అంటే బేస్ ఉంటేనే, ఒక బిల్డింగ్ కి బేస్ ఉంటేనే అది స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. మరి నువ్వన్నట్టు ఈ 2 మతాలకు సంబంధించిన వాళ్ళు బేస్ దేవుళ్ళు అయితే, అంటే వీళ్ళ మీదనే మీరు వచ్చారు అన్నట్టు. అంటే బేస్ వీళ్ళే కదా, ఇంకా మూలం వీళ్ళే. ఒప్పుకుంటావా? సరే, మీరు హై కేటగిరీ అంటున్నావు కదా నీకు పర్సనల్గా, ఎందుకంటే నువ్వు గుండె కోల్దే మతం ముసుగులో పడి దొర్లుతున్నావు కాబట్టి, సో ఇది మాత్రం నీకే. హై కేటగిరీ లో కేటగిరీ అంటున్నావు కదా. సరే, హై కేటగిరీ ఏంటి? హిందూ మతంలో హై కేటగిరీ ఉన్న క్యాడర్ ఏది? నాకు తెలిసి బ్రాహ్మిన్స్. హై కేటగిరీ వాళ్ళు బ్రాహ్మిన్స్. మరి నువ్వే కేటగిరీ అంటే నువ్వు కూడా సమానమని ఫీల్ అవుతున్నావా?
లే నీ క్యాడర్ ఎప్పుడు కిందే ఉంటది, లో కేటగిరీ అన్నట్టు. వాళ్ళు హై కేటగిరీ బ్రాహ్మిన్స్, నీ కేటగిరీ లో కేటగిరీ. ఎందుకంటే ఈ 2 మతాలు దేవుళ్ళనే ఏకంగా లో కేటగిరీ అంటున్నప్పుడు మనిషి నిన్నంటే తప్పేముంది? తప్పేం లేదు కదా! సో ఇదండి వ్యూవర్స్. ఏంటిదంటే ప్రతి దానికి మతం, 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 మతం అన్నట్టు. మతం లేకపోతే బతకలేరు ఈళ్ళు. పైగా వీళ్ళదేంటిదంటే ఏదో వీళ్ళ వల్లనే మతం అనేది, దేశం అనేది ఉద్ధరింపబడుతుందని చెప్పేసి ఫీలింగ్ ఇస్తారనమాట. ఈ మతం పట్టుకుని ఎలాడతారు వాళ్ళు. సో మోదీ గారితోటి ఒక లెటర్ రాసి పబ్లిష్ చేయండి. ఏంటిది? భారతదేశం అంటే హిందూ దేశం అని అనొద్దు మళ్ళీ. హిందూ దేశం వేరు. హిండస్ నుంచి సింధు నది నుంచి వచ్చింది. సో హిందూ మతము, ఈ హిందూ మతం అనేది కూడా ఎలాంటి పురాణాల్లో గాని, వేటిలో గాని లేదని చెప్పాను. ఎవరైనా చూపించండి అని చెప్పాను. అది కూడా మనకి చేత కాదనమాట. సో ఏదైతే మనకి రామాయణ, మహాభారతాలు ఏమున్నాయి కూడా దానిలో ఈ హిందూ అనేది మతం అని లేదండి ఎక్కడాను. మోదీ గారితోటి ఈ భారతదేశంలో హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళది కాబట్టి ఇది హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళ దేశం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పియండి అయ్యా. ఈ మతం రొచ్చులో పడి కొట్టుకుంటున్న వాడు ఎవడైనా సరే, ఈ సో కాల్డ్ సొల్లు బత్తాయి సరే చెప్పొచ్చు. ఎవరైనా చెప్పొచ్చండి.